మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. సో ఈ రోజు మనతో పాటు ఆపరేషన్ చాణక్య చీఫ్ ఆఫ్ సౌత్ ఇండియా మిస్టర్ దత్తాత్రేయ రాజేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్, ఓకే టీవీ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు. భారతదేశంలో ఉన్న వార్తలను అన్నింటిని కూడా ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా చెప్తున్న ఓకే టీవీ యాజమాన్యానికి అండ్ శ్రావ్య మేడం గారికి చాలా నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. అండ్ రైట్, ఆపరేషన్ చాణక్య తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ, ఈ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఇప్పుడు జరిగిన ఈ సీట్ల తీరు చూస్తే, ఈ ఎలక్షన్ తీరు చూస్తే చాలా మన అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే మా యొక్క సర్వే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, గతంలో కూడా మేము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము ఈ విధంగా చెప్పాము. రైట్, గతంలో ఎలక్షన్ చూస్తే ఎగ్జాక్ట్ పోల్స్లో ఆపరేషన్ చాణక్య అంటే టోటల్లీ భారతదేశంలో టాప్ 10 ఆర్గనైజేషన్లో నెంబర్ 1గా ఆపరేషన్ చాణక్య రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి 41 సీట్లు వస్తాయని చెప్పాం, 39 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారం సాధించి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పాము. అప్పుడు 62 సీట్లు చెప్పాము, 64 వచ్చినాయి. ఎంఐఎంకి 7 సీట్లు చెప్పాము, 7 సీట్స్ వచ్చినాయి. చాలామంది 6 సీట్లు మాత్రమే చెప్పినారు. ఫిరోజ్ ఖాన్ గెలుస్తాడు ఆ నాంపల్లిలో అని చెప్పేసి మేము 7 చెప్పినాము. బీజేపీకి 7 సీట్స్ వస్తాయని చెప్పాము, 8 రావడం జరిగింది. అండ్ ఇతరులు 2 సీట్లు అని చెప్పాము, 1 సీట్ రావడం జరిగింది. ఈ విధంగా మా అక్యురెన్సీ గతంలో మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ఉన్నది. సో ఈసారి కూడా అదే అక్యురెన్సీతో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికల తీరుని కూడా మేము గొప్పగా విశ్లేషణ చేసినామని అనుకుంటున్నాము. మీరు కూడా June 4th మా రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఈ విధంగా మేము చెప్పొచ్చును. అండ్ అసెంబ్లీ ఎన్నికలను చూస్తే వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా మంచి అధికారం చేపట్టే దిశగా సీట్లు వచ్చినాయి. అక్కడ 95 నుంచి 102 సీట్లు వైఎస్ఆర్సీపీకి రావడం జరుగుతున్నదని మా ఆపరేషన్ చాణక్య సర్వే అంచనా వేసింది. అండ్ టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ అలయన్స్కి 64 నుంచి 68 సీట్లు వస్తాయని చెప్పడం జరుగుతున్నది. అండ్ ఇతరులు 5 సీట్లు గెలుచుకుంటారని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ చాలా మందికి ఒక మాట క్వశ్చన్ వస్తున్నది. అండ్ ఏమంటే ప్రశాంత్ కిషోర్ గారు, మనం తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు అంటున్నారు అసలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ చాలా ఘోరంగా ఓడిపోవడం జరుగుతున్నదని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈసారి కూడా అలయన్స్ అంటే ఒక గొప్ప జనసేన కూడా ఒక స్ట్రాటజీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్ప చరిష్మా, యొక్క జనాకర్షణ స్ట్రాటజీ. అండ్ ఒక్కసారి ఓడిపోయినారు, చంద్రబాబు గారు ఓడిపోయినారు అని చెప్పేసి ఈసారి కూడా ఎట్లాగైనా గెలవాలన్న ఒక గొప్ప స్ట్రాటజీ. అండ్ వీళ్ళిద్దరికి తోడు బీజేపీ పార్టీ కూడా తోడవ్వడం జరిగింది. ఒక అలయన్స్గా, ఒక పవర్ఫుల్ అలయన్స్గా, కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి ఇలాంటి కూటమి ఎందుకు ఓడిపోతున్నది, వైఎస్ఆర్సీపీ ఎలా గెలుస్తున్నది అనేది క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అవుతున్నది. ఈ విషయానికి ఒక చిన్న మాటగా చెప్పుకోవచ్చు అంతే. ఒకరి ఓటమి ఒకరికి గుణపాఠం. కేసీఆర్ గారు ముందస్తు ఎలక్షన్ అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో వెళ్ళడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ ఒక్కసారి అండ్ పార్లమెంటు ఎలక్షన్ ఒక్కసారిగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా అసెంబ్లీ ఎలక్షన్లలో మొన్న పోయిన ఎలక్షన్లో చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క కేసీఆర్ గారి ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుణపాఠంగా నేర్చుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ యొక్క మైనస్లు ఏంటి వారు ప్లస్గా మార్చుకొని ఈసారి కూడా అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మా యొక్క మేము అంచనా వేయడం జరిగింది. ఇంకొకటి వైఎస్ఆర్సీపీకి గొప్ప ప్లస్ పాయింట్ ఏంటంటే వారు మళ్ళీ అధికారంలోకి రావడానికి వాలంటీర్ వ్యవస్థ గొప్పగా సహకారం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అనేది గొప్పగా కలిసి వస్తున్న అంశం అని ఒకటి భావించవచ్చు. అండ్ రైట్, కేసీఆర్ గారి యొక్క ఓటమిని గుణపాఠంగా నేర్చుకుని ప్లస్లు మైనస్లు, ఎక్కడ తప్పులున్నాయి, ఎక్కడ ఎమ్మెల్యేలు మార్చాల్సిన ఉన్నది, ఎక్కడ ఎవరిని మార్చితే అక్కడ ప్రజల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్న వాళ్ళని మారిస్తే మనకు అక్కడ మళ్ళీ విజయ అవకాశాలు ఉంటాయని చెప్పేసి చాలా విధాలుగా ఎన్నో సామ భేద దాన దండోపాయాలను అన్నింటిని కూడా
క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను మార్చడం కావచ్చు, ఇంకా కొన్ని విధానాలు మార్చుకోవడం కావచ్చు జరగడం, ఇలాంటివి అన్నింటినీ చేంజ్ చేసుకోవడం వల్ల ఈసారి విజయం సాధిస్తున్నాడని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. రైట్, ఈసారి అలయన్స్కి 68 సీట్లు మాత్రమే వస్తున్నాయి. అంటే 64, 68 సీట్ల వరకు రావచ్చు, ఇంకా లోపల కూడా తగ్గడం కూడా జరగవచ్చు. సో మరి ఈ టీడీపీ అలయన్స్కి ఎందుకు వస్తుంది అంటే, సో చంద్రబాబు గారు ఒక్కసారి అవకాశం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం అనేది కూడా, వారు గతంలో నేల విడిచి ఆకాశానికి నిచ్చెన వేయడం అంటే టీడీపీ పార్టీని జాతీయ పార్టీగా చేసుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి అభ్యర్థిగా రిఫ్లెక్ట్ చేసుకోవడం కావచ్చు, అండ్ ఆంధ్రప్రదేశ్ పరిపాలనని ఒక వంతుగా వదిలేసి తన అన్ని రాష్ట్రాలలో టీడీపీ పార్టీని పోటీకి దింపడం, అండ్ ఆంధ్రప్రదేశ్లో, ఒడిశాలో, కర్ణాటకలో, తమిళనాడులో ఈ విధంగా ఒకటి, అండ్ రెండవది వారు మన థర్డ్ ఫ్రంట్ ఒకటి ఏర్పడింది, అక్కడ ప్రధానమంత్రి అభ్యర్థిని కూడా రిఫ్లెక్ట్ చేసుకోవడం. అంటే ఈ విధంగా ఒక్కసారి అవకాశం ఇస్తే కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ని పరిపాలనలో చక్కదిద్ది ప్రజలకు సవ్యమైన పరిపాలన ఫలాలు అందించడం మర్చిపోయి అన్ని ఈ విధంగా ప్రధానమంత్రి రాష్ట్రాలలో పోటీ చేయడం, ఇలాంటివి ఎన్నో మైనస్లు జరిగింది. ఒక్కసారి మర్చిపోవడం, ప్రజలు ఒక్కసారి మర్చిపోతే, ఒక్కసారి చేసిన అంటే ఈరోజు నేను చాలా గొప్పగా బిర్యానీతో తిన్నాను, 2 రోజులైతే నాకు ఆకలి వేస్తే ఏదున్నా నేను తింటా. ఆ విధంగానే వైఎస్ఆర్సీపీ యొక్క ఆ పరిపాలన విధానాలు ప్రజలు సరేలే బాగుంది నడుస్తుంది కదా అని చెప్పేసి చంద్రబాబు యొక్క పరిపాలనని మర్చిపోయే విధంగా ఆయన పరిపాలన విధానం కొనసాగింది అని చెప్పొచ్చు. ఆ విధంగానే ఈసారి కూడా రెండోసారి అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది అని చెప్పొచ్చు. సో ప్రశాంత్ కిషోర్ ఓడిపోతుంది ఘోరాతి ఘోరంగా అనడం జరుగుతున్నది. సో వారి మధ్యలో ఎలాంటి పొలిటికల్ ఫైట్స్ కానీ సంఘర్షణలు కానీ ఏం జరిగినాయో మనం చెప్పరాదు. బట్ మేము మాత్రం మా అక్యురెన్సీ, మేము కూడా మా ఆపరేషన్ చాణక్య చేసిన సర్వేని ఈ విధంగా వైఎస్ఆర్సీపీకి పక్కా అధికారం వస్తుందని చెప్పడం, వాళ్ళ నుంచి మేమేం కమిట్మెంట్లు తీసుకోలేదు. సో మీరు చూసారు కదా, నెక్స్ట్ June 4th రిజల్ట్ వస్తుంది. ఆ విధానం తీరు మేము కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక గొప్ప వృక్షంగా మేము ఎదగాలనుకుంటున్న ఆపరేషన్ చాణక్య పరువుని ఓడిపోతుంది అనుకున్న పార్టీకి మేము ఇచ్చేసి మా యొక్క ప్రతిష్టని మేము దిగజార్చుకోలేము. కాబట్టి ఈసారి 100% పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వస్తుంది. 2వ స్థానంలోనే అలయన్స్ ఉంటుంది, అండ్ ఇతరులు 5 సీట్లు గెలుచుకుంటారు. అండ్ పార్లమెంటు స్థానాలకు వస్తే, పార్లమెంటు స్థానాలు కూడా 2 సార్లు అంటే ఒకేసారి ఒక సీటు వైఎస్ఆర్సీపీకి ఇవ్వండి, 2వ పార్లమెంటు సీటు కూడా వైఎస్ఆర్సీపీకి ఇస్తేనే మనం పార్లమెంటులో గొంతెత్తి మన హక్కుల్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అతని యొక్క స్పీచ్లు కావచ్చు, అతని యొక్క స్ట్రాటజీ కావచ్చు, ప్రజలలో జనాకర్షణ, ఒక జనయాతర, సిద్ధం సభలు ఎన్నో గొప్పగా కలిసి వచ్చినాయని చెప్పొచ్చు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి అండ్ ఒక లవ్ ఆఫ్గా ప్రజలు ఈ సీట్లని 13 సీట్లని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తున్నారు, అలయన్స్కి 11 సీట్లను మాత్రమే ఇస్తున్నారు. అండ్ కడపలో షర్మిల తప్పనిసరిగా విజయం సాధించడానికి 100% ఆస్కారం ఉన్నది. ఈ విధంగా 2 రాష్ట్రాల ఎలక్షన్ తీరుని మా ఆపరేషన్ చాణక్య అంచనాలు June 4th మీరు చెక్ చేసుకోవచ్చు మన ఓకే టీవీలో ఈ వీడియోని ఆన్ చేసి. రైట్, ఓకే సార్. ఇప్పుడు మన తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ ప్రకారం మీ చాణక్య రిపోర్ట్ ఏం చెప్తుంది? ఎస్ మ్యామ్, ఎస్ ప్లీజ్. అండ్ మనం ఈ విధంగా చూడొచ్చు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లని పక్కాగా సాధిస్తుందని మేము చెప్పేసి మా రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ 7 సీట్స్ని 7 సీట్లలో పక్కా విజయం సాధిస్తుందని కూడా మేము చెప్తున్నాము. అండ్ బీఆర్ఎస్ 1 సీటు అండ్ ఎంఐఎం 1 సీటు విజయం సాధిస్తుందని, మొత్తం 17 సీట్లకు గాను ఈ విధంగా కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ పార్టీ 1, ఎంఐఎం పార్టీ 1, ఈ విధంగా ఈ యొక్క గ్రాఫ్ని మనం చూసుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లని ఏ విధంగా సాధిస్తుంది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు, మరి ఏ విధంగా అనేది మన ఒక క్వశ్చన్ చాలా మందిలో ప్రజలలో రైజ్ అవుతున్నది అండ్ కొంతమంది విశ్లేషకులలో రైజ్ అవుతున్నది. సో ఇది కేవలం రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ మధ్యలో జరిగిన యుద్ధం భారతదేశ వ్యాప్తంగా కొనసాగితే, తెలంగాణలో మాత్రం బీజేపీ వర్సెస్ రేవంత్ రెడ్డి యొక్క వీరిద్దరి మధ్యలో జరిగిన ఫైట్గానే ఇక్కడ ప్రజలు భావించారు. అందుకొరకే ఈసారి గతంలో 4 సీట్లు ఇచ్చి ఈసారి ఆ 4ని డబల్ చేస్తూ 8 సీట్స్ ఇస్తున్నారు. ఇంకొకటి 7 సీట్లు నిజంగా మోడీ మాన్యాన్ని తెలంగాణలో తీసేయలేనిది.
సో ఈ మోడీ మాన్యా ఏంటన్నది మనం మళ్ళీ జరగబోయే 2028 అసెంబ్లీ ఎలక్షన్లలో 28 లేదా 29 అసెంబ్లీ ఎలక్షన్లలో మనం చూడబోతామేమో. అండ్ ఇప్పుడు అయితే 7 సీట్లు బీజేపీ పార్టీ గెలుచుకోవడం జరుగుతున్నది. అండ్ ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ. అరే అది ఎలా సాధ్యం? కేసీఆర్ తెలంగాణని సాధించిన గొప్ప వ్యక్తి. అండ్ తెలంగాణకు ఒక పితామహుడు అనే ఒక మాట కూడా ఎంతో మందిలో చెలరేగుతున్న ఒక పాయింట్ అది. మరి అలాంటి పార్టీ ఒక్క పాయింట్కి ఎలా పడిపోతున్నది అనే మాటని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో కేసీఆర్ గారు చేసిన ఒక గొప్ప తప్పిదమే, ఘోరాతి ఘోరమైన తప్పిదమే ఈ ఒక్క సీటు రావడానికి ఈనాడు ఆస్కారం జరుగుతున్నది. 2018 డిసెంబర్ ఎన్నికల్లో అసలు వారు విడదీసి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఒకసారి, పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒకసారి వెళ్ళడం జరగడం ఆయన రాజకీయ జీవితంలోనే ఒక గొప్ప తప్పుగా మనం భావించవచ్చు. మేమైతే భావిస్తున్నాం. ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్లోకి వెళ్ళిన తర్వాత 2014లో 63 సీట్లను మాత్రమే ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత 88 సీట్లను ఇచ్చారు అసెంబ్లీ సీట్లను జరిగిన ఆ ఎన్నికల యుద్ధంలో 88 సీట్లను ఇచ్చారు. మళ్ళా తర్వాత పార్లమెంటుకు వన్స్ ఒక్కసారి మళ్ళీ యథావిధిగా 2019లో వచ్చిన పార్లమెంటు సీట్లలో 8 ఏది సారు కారు 16 అనే మాటకొస్తే ఆ 16ని వదిలిపెట్టి 8 సీట్లను మాత్రమే ఇచ్చారు. 4 సీట్లు కాంగ్రెస్కి, 4 సీట్లు బీజేపీకి, ఎంఐఎంకి 1 సీట్ వచ్చింది. ఈ విధంగా జరిగింది. మళ్ళీ తర్వాతకు వస్తే ఈసారి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి వస్తే అధికారాన్ని కోల్పోయేలా ప్రజలు చేశారు. మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ ఒక్కసారి ఇలా జరిగేసరికి అసలు ప్రజలకు సరే ఓడిపోయిన వాళ్ళకి ఇంకా ఎప్పుడు ఈ సీట్లు ఇచ్చిన లాభం? ఈ పార్లమెంట్ సీట్లు అవసరం? అసెంబ్లీలో కొట్లాడలేని వాళ్ళు ఇంకా పార్లమెంట్కి వెళ్ళి ఏం కొట్లాడతారు? వాళ్ళకి ఎలాంటి ఆవాజ్ ఇస్తారు అని చెప్పేసి ప్రజలలో ఒకలాంటి మనసులో ఉన్న ఫీలింగ్ని, వాళ్ళు మనసు యొక్క ఒక ఆత్మీయతని, ఆ విధానాన్ని వాళ్ళు కోల్పోయారని చెప్పొచ్చు. ఆ విధంగా కోల్పోవడం వల్ల ఈనాడు 1 సీటు ఇస్తున్నారు. ఇంకా అయిపోయిందా? సో ఈ 1 సీటు రావడానికి కూడా కేసీఆర్ గారి యొక్క రాజనీతి స్ట్రాటజీయే కారణం అని చెప్పొచ్చు. సార్ నాకు ఒక డౌట్, మెదక్ మొత్తానికి బీఆర్ఎస్ లో 1 సీటే ఎందుకు వస్తుంది? తెలంగాణ మొత్తానికి ఇంకొక 1-2 సీట్లు రావచ్చు కదా. మీ అంచనా తప్పేమో అని నాకు అనిపిస్తుంది. ఎస్ ప్లీజ్. అయితే మెదక్ అనేది కేసీఆర్కి మొదటి నుంచి కూడా రాజకీయ జీవితాన్ని, అండ్ కరీంనగర్ కూడా రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. అందులో ఎక్కువగా హరీష్ రావు గారు కావచ్చు, అండ్ గజ్వెల్ యొక్క నియోజకవర్గం కూడా కేసీఆర్ గారిది మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఉండడం జరిగింది. సో ఈ విధంగా వెంకటరామరెడ్డి గారి యొక్క కలెక్టర్గా ఉంటూ కొన్ని గొప్ప సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ బీఆర్ఎస్కి ఒక ప్రతిష్టని మెదక్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం, మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆ యొక్క వీరి యొక్క గొప్ప పరిపాలన ఫలాలు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ వాళ్ళు కొంచెం ఎక్కువగా పొందినారు. సో ఈ విధంగా కూడా మెదక్లో రావడానికి 100% ఆస్కారం ఉన్నది. సో తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఈ యొక్క ఎలక్షన్ నిజంగా అంటే లోపాయికారి ఒప్పందాలు ఏమేమి జరిగినాయో తెలియదు. బీజేపీకి కావచ్చు, బీఆర్ఎస్కి కావచ్చు, లేదంటే కాంగ్రెస్, ఈ 3 పార్టీల మధ్యలో. కానీ ఇక్కడ మనం తెలంగాణలో చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే ఇప్పుడు ఈ ఎన్నికల యుద్ధం జరుగుతున్నది. సో ఈ ఎన్నికల యుద్ధంలో పక్కాగా మేము అనుకున్నట్టుగా 100% కాంగ్రెస్కి 8 సీట్స్, బీజేపీ 7 సీట్స్, అండ్ బీఆర్ఎస్ 1 సీటు, ఎంఐఎం చాలా పోరాపోరు జరిగింది మాధవిలతకి. అసలు బీజేపీ అనే మాట పక్కకు పెడితే మాధవిలత బీజేపీయే మాధవిలత అన్న విధంగా జరిగింది. సో ఈ విధంగా అసదుద్దీన్ ఓవైసీ చాలా తక్కువ మెజారిటీతో, గతంలో ఒక గొప్ప మెజారిటీ ఉంటుండే, 4 లక్షల 4.5 మినిమం 2-3 లక్షలు ఉంటుండే. కానీ ఈసారి ఏంటంటే పాత బస్తీలో ఉన్న దొంగ ఓట్లు అని చెప్పేసి ఫేక్ ఓట్లు అన్నిటిని 4.5 లక్షలని ఎత్తేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. అండ్ రైట్ ఇప్పుడు కూడా ఇంకొక 1,00,000 ఓట్లు కూడా, కొన్ని ఫేక్ ఓట్లు కూడా ఉండడం ఉన్నది అని చెప్పేసి కూడా ఒక వాదన నడుస్తున్నది మాధవిలత గారి నుంచి. మరి అవి కూడా నెక్స్ట్ ఎత్తేయడం జరుగుతుందా? కానీ ఈసారి మాధవిలత ఏంటంటే ఒక 2 నెలల ముందే అనౌన్స్ అవ్వడం జరిగింది. అండ్ 2 నెలల ముందు నుంచేలే బీజేపీ అభ్యర్థిగా తన యొక్క ప్రచారం జోరుగా కొనసాగడం జరుగుతున్నది. కానీ నెక్స్ట్ మాత్రం ఈ 5 ఏళ్లలో అసదుద్దీన్ యొక్క ఆయన పరిపాలన ఫలాలు ఎంతవరకు అందుతున్నాయి, ఆయనలో ఉన్న అసమ్మతి ఎంత ఉంది, ఆయన పరిపాలన కరెక్టా కాదా, అతను కరెక్టా కాదా అనే ఒక ఆ విధానాన్ని, అతని యొక్క టోటలీ పొలిటికల్ గ్రాఫ్ని ప్రజలలో క్షుణ్ణంగా బూత్ స్థాయిలో ఆయన గ్రాఫ్ని డౌన్ఫాల్ చేయడానికి
మాధవలత పక్క కంకణం కట్టుకున్నది. నెక్స్ట్ మాత్రం పక్క గెలవడానికి ఆస్కారం ఉన్న సీటు బీజేపీకి ఎంఐఎం అని కూడా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకైతే ఎంఐఎం పార్టీ చాలా తక్కువ మెజారిటీతో అక్కడ గెలవడం జరుగుతున్నది. అండ్ ఈ విధంగా పొలిటికల్ గ్రాఫ్ ఉన్నది. మనం చూస్తే 8 సీట్లు ఎక్కడెక్కడ వస్తాయని ఒక మాట ఆలోచన చేస్తే పెద్దపల్లి 1, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, భువనగిరి, నల్గొండ, ఖమ్మం ఈ 8 పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం జరుగుతున్నది. అండ్ రైట్ టు బీఆర్ఎస్ మీదకు ఒక సీట్. అండ్ రైట్ టు బీజేపీ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెల్లా, జహీరాబాద్లో చాలా పోటాపోటీ ఉన్నది. సురేష్ శెట్కర్కి, బీబీ పాటిల్కి అండ్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ చాలా టఫ్ ఫైట్గా ఉన్నది. ఈ టఫ్ ఫైట్లో మేబీ ఛాన్స్ టు విన్ బీజేపీ అనేది మాకున్నది. కానీ కొంచెం తక్కువగా ఎక్కువగా కాంగ్రెస్ కూడా విజయ అవకాశాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూద్దాం. కానీ బీజేపీ మాత్రమే గెలుస్తుంది అనేది మేము చెప్తున్నాము. అందుకొరకే మా రిపోర్ట్లో జహీరాబాద్ని బీజేపీకి ఇచ్చినాము. సో మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అతి ఎక్కువ అంటే 8 సీట్లని ఎక్కువ సీట్లను బీజేపీ కంటే గెలుచుకోవడం జరుగుతున్నది. పాస్ట్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ లేడీస్ కూడా ఎక్కువ అటెండ్ అయ్యారు ఓట్ చేయడానికి. సో చాలా మంది ట్రైన్స్ లో, బస్సెస్ లో, అలా ఓన్ వెహికల్స్ లో కూడా చాలా మంది వెళ్ళారు. సో దీనికి గల కారణం ఏంటంటారు? ఒక మాటగా చెప్పుకుంటే ఇది ఒక రాజకీయ విప్లవం అని అనుకోవచ్చు, ఓటింగ్ విప్లవం అని అనుకోవచ్చు. ఈ ఓటింగ్ అంతా అసలు ఎవరికి పోలవుతుంది అనేది ఒక మాట క్వశ్చన్గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడున్న పరిపాలన ఫలాలు కేవలం అక్కడి ప్రజలకు మాత్రమే అందినాయి. సో అనేదర్సి ఎక్కడ నుంచి బయట నుంచి వచ్చినారో ఆ ఓటింగ్స్ అన్ని చంద్రబాబు యొక్క విజన్కి అటాచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ అటాచ్ అయ్యే అవకాశాలు బయట నుంచి అయినా కూడా సో వారికి మొత్తంగా మనం ఈ 64 నుంచి 68 సీట్లు మాత్రంగా వస్తున్నాయి. సో మనం ఈ విధంగా వస్తున్నాయి అంటే మనం ఒకటే పాయింట్ చెప్పుకున్నాం ఏమంటే వారి గతంలో ఆయన యొక్క గ్రాఫ్ మొదటిసారి 2014లో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వారికి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. వారు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించమని చెప్పేసి ఆ 5 సంవత్సరాలలో ఆ హోదాని సాధించకపోగా వారికి ఇచ్చిన ఆ యొక్క గొప్ప విజయ అవకాశాలని యూటిలైజ్ చేసుకోకపోగా పక్క రాష్ట్రాలలో పోటీ చేయడం, తన టీడీపీ పార్టీని గొప్ప గ్రాఫ్ను పెంచుకోవడం, పక్క రాష్ట్రాలలో ప్రధానమంత్రి క్యాండిడేట్ నేను అవుతానని మొత్తం భారతదేశం అంతా ఊరేగడం. సో ఇవన్నిటి ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చలేదు, బయట వాళ్ళకి నచ్చినాయి మా చంద్రబాబు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన యొక్క పరిపాలన ఫలాలు ఎంత గొప్పగా ఉండినాయో, ఆయన యొక్క గొప్ప ఐటీ టెక్నాలజీ విజన్ ఏంటో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నాకు ఆకలేసిందండి, నాకు కావాల్సింది ఏంది? ఆ టైంకి నాకు ఆ మాత్రం అన్నాం. సో ఆ పరిపాలన ఫలాలు ఆ మాత్రాన్ని కావాలి. కానీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన నేను ఏదో చేస్తాను, ఏదో గొప్ప తీసుకొస్తానంటే ఐ డోంట్ నీడ్. సో ఇది అనేది ప్రజలు గొప్పగా ఆలోచించి 2014 తర్వాత 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో ప్రజలలో ఒకలాంటి చంద్రబాబు గారి మీద ఒక అసహ్య భావంతో వెంటనే తీసి నేలకు పడగొట్టేశారు చంద్రబాబు గారిని. సో ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. మోడీ గారు కూడా చెప్పారు ఆ పార్లమెంట్లో, చంద్రబాబు గారు మీరు చాలా తప్పు పని చేస్తున్నారు, ప్రధానమంత్రి అని పార్టీని గ్రోప్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేస్తూ మీరు చాలా తప్పులు చేస్తున్నారు, మీరు మార్చుకోండి, ఇదన్నీ కరెక్ట్ కాదు, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, ప్రతిపక్షాలతో కలిసి మీరు ఊరేగకండి అని కూడా చెప్పారు. అంటే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఇవన్నీ క్లిప్పింగ్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా వాళ్ళు వినకపోవడం, ఆ యొక్క తప్పిదం వల్ల ఒకసారి శత్రువుకి విజయ అవకాశం ఇస్తే శత్రువు ఎంత బలవంతుడైపోయినాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడైపోయి ఈనాడు కూడా అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా ఎంతమంది కలిసిన కుటుంబం కూడా ఆయనని ఒక శత్రువుగా ఏర్పడింది. చెల్లెలు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఏర్పడి మొత్తం అసమ్మతి చేసింది. అండ్ అలయన్స్ కూడా మొత్తం ఒక కూటమిగా ఏర్పడి మొత్తం జగన్మోహన్ రెడ్డిని చాలా అది చేయడం, అంటే మొత్తం అసలు కాదు, ఈయనను గెలుచుకోలేడు, ఈయనని ఏ విధంగానే చేసి డౌన్ఫాల్ చేయాలని చెప్పేసి బీజేపీ కూడా తోడవడం, ఇలా ఎన్ని శక్తులు అడ్డొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవలీలగా 95 నుంచి 102 సీట్లు గెలుచుకోవడం అనేది అసలు ఒక నెక్స్ట్ అధికారాన్ని కూడా రెండోసారి ఇన్ని అసమ్మతులు ఉన్నా కూడా వాటన్నింటి నుంచి అధికారాన్ని చేపట్టడం అనేది హిస్టారికల్. ఈ హిస్టారికల్ని మా యొక్క అనాలిసిస్ని మేము ఇస్తున్న అక్యురేట్ సర్వేని మీరు June 4th నాడు మన ఓకే టీవీని ఆన్ చేసి మీరు
ఈ చెక్ చేసుకోవచ్చు మా ఆపరేషన్ చాణక్య అంచనా సర్వే రిపోర్ట్ని. సో మనం ఏపీ అండ్ తెలంగాణ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ సర్వే రిపోర్ట్ ఆపరేషన్ చాణక్య మాటల్లో విన్నాం కదా. సో మనం లేట్ చేయకుండా రిజల్ట్స్ కోసం వేచి చూద్దాం.